హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కి త్వరలో మోక్షం ఉంటుందా? దీనిపై కేంద్రం తాజాగా ఏం చెప్పింది? హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆమోదానికి ఎలాంటి నిర్దిష్ట గడువు లేదని పేర్కొంది. ప్రాజెక్టు ఆమోదం అనేది మదింపు ప్రక్రియ ఫలితం, సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. 2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పై అప్రైజల్ జరుగుతోంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు అత్యధిక వ్యయంతో కూడుకున్నవి. ప్రతిపాదిత ఫేజ్ 2 నెట్వర్క్ ను ప్రస్తుత ఫేజ్ 1 మెట్రో నెట్వర్క్ తో అనుసంధానం చేసే సాంకేతిక సాధ్యాసాధ్యాలపై సలహా ఇవ్వడానికి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3 ఆప్షన్లు పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలియజేయాలి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర అభిప్రాయం ఆధారంగానే తదుపరి చర్యలుంటాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మెట్రో ఫేజ్ 2 పై కేంద్రం ఇచ్చిన సమాధానంతో ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై స్పష్టత వచ్చినా ఆమోదంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.